హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శ్రావంతి కృష్ణ. గైస్, ఈరోజు ఈ వీడియోలో 3 కంపెనీస్ నుండి 3 డిఫరెంట్ జాబ్ ఆపర్చునిటీస్ అయితే షేర్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఒకవేళ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీలుంటుంది. నేను మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను కదా, మన ఫస్ట్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి కాగ్నిజెంట్ కంపెనీ నుండి మాట. సో కాగ్నిజెంట్ వాళ్ళు రీసెంట్గా ఈ వాకింగ్ డ్రైవ్ అనేది రిక్వైర్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది గైస్. సో ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను. సో ఇక 21 జూన్ 9:30 AM to 12 PM ఈ వాకింగ్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. నానాక్రమ్ కూడా హైదరాబాద్, తెలంగాణలో. సో ఈ వాకింగ్ డ్రైవ్ అనేది ఉంటుంది. అంటే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో ఎలిజిబుల్ అయిన వాళ్ళు డైరెక్ట్గా ఈ మెన్షన్ చేసిన అడ్రస్కి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాలన్నమాట. ఇక్కడ ఓపెనింగ్స్ కూడా 10 ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి సో గైస్ యూటిలైజ్ చేసుకోండి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎలిజిబుల్ అయిన వాళ్ళు అయితే ఒక పక్క ప్లానింగ్ అయితే చేసుకోండి వెళ్ళడానికి. సో ఇంకా మీరు వచ్చేసి ఏంటి అంటే ఇది వాయిస్ ప్రాసెస్ మాట. వాయిస్ ప్రాసెస్కి సంబంధించిన జాబ్ ఆపర్చునిటీ. సో బేసిక్ ట్రైనింగ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత. అండ్ రొటేషనల్ షిఫ్ట్స్ ఉండే అవకాశం ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంటుంది అన్నమాట. అండ్ వర్క్ లొకేషన్ కూడా వచ్చేసి హైదరాబాద్ అయితే ఉంటుంది. ఇంకా శాలరీ ప్యాకేజ్ చూసుకుంటే అప్ టు 2.25 lakh per annum వరకు అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ వచ్చేసి రీసెంట్లీ పాస్డ్ అవుట్స్కి మాత్రమే సో వీళ్ళు ఎలిజిబుల్ మాట. అంటే ఫ్రెషర్స్ చూసుకుంటే 2021, 2022, 2023, 2024 ఈ పాస్ అవుట్ బ్యాచెస్ ఉంటారు కదా, సో వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఎనీ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు ఏ స్ట్రీమ్ అయినా పర్వాలేదు. సో ఎలిజిబుల్ అయిన వాళ్ళు అయితే ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి గైస్. సో ఇంకా నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి విప్రో మాట. సో వీళ్ళు కూడా వాకింగ్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు 18th జూన్ నుండి 21st జూన్ 10:30 AM to 12:30 PM. ఇది కూడా నానాక్రమ్ కూడా హైదరాబాద్ ఈ లొకేషన్లో మీకు ఈ వాకింగ్ డ్రైవ్స్ అనేవి జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ ఓపెనింగ్స్ చూసుకుంటే 50 అని మెన్షన్ చేశారు. అండ్ ఇది జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి నాన్ వాయిస్ ప్రాసెస్ మాట. అండ్ ఇంకా ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. కంపల్సరీ మీ దగ్గర ఆల్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. PC అండ్ CMM సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, సో ఇవి కూడా మ్యాండేటరీగా అయితే ఉండాలి. చదువుతున్న స్టూడెంట్స్ అయితే నాట్ ఎలిజిబుల్ గైస్. అండ్ ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో వచ్చేసి ఓన్లీ MBA క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ మాట. ఇంకా పాస్అవుట్ బ్యాచెస్ వచ్చేసరికి 2021, 2022, 2023 వాళ్ళు ఎలిజిబుల్. ఒకవేళ 2024 పాస్అవుట్స్ వాళ్ళు ఉంటే కనుక అన్ని డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ ఉన్న వాళ్ళు అయితే నాట్ ఎలిజిబుల్ అని కూడా ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్. అండ్ ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది. మళ్ళీ ఇది వర్క్ లొకేషన్ కూడా హైదరాబాద్ ఉంటుంది. అండ్ మీకు రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. అండ్ 5 days a week అయితే మీకు వర్కింగ్ అనేది ఉంటుంది. 2 days వీక్ ఆఫ్ అనేది ఉంటుంది. ఇంకా మీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్న స్కిల్స్ వచ్చేసి ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఎక్సెల్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో గైస్ ఇంకా శాలరీ చూసుకుంటే 1.75 lakh per annum వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో గైస్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా కంపెనీస్ వాకింగ్ డ్రైవ్స్ మాత్రమే కండక్ట్ చేస్తున్నాయి. సో అందుకనే మీకు నేను ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, సో దట్ అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా ప్లాన్ చేసుకొని చక్కగా రావడానికి ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఇంకా థర్డ్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి మనకి జెన్పాక్ట్ కంపెనీ నుండి మాట. సో ఇది కూడా రీసెంట్గా నౌకరీలో అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఈ వాకింగ్ డ్రైవ్ వచ్చేసి 21 and 22 జూన్ 10:30 AM to 1 PM ఉప్పల్లో ఈ జెన్పాక్ట్ కంపెనీ లొకేషన్లో ఈ వాకింగ్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఓపెనింగ్స్ వచ్చేసరికి 50 మాట. ఇంకా జాబ్ టైటిల్ ఏంటి అంటే వాయిస్ ప్రాసెస్, బ్యాంకింగ్ ప్రాసెస్కి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి. అండ్ ఇది కూడా వచ్చేసి మీకు ఏంటి అంటే హైదరాబాద్ వర్క్ లొకేషన్ అనేది ఉంటుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనేది ఉంటుంది అన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ కూడా వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ అని మెన్షన్ చేశారు. సో ఏ స్ట్రీమ్ అయినా ఏ పాస్అవుట్ బ్యాచ్ అయినా పర్వాలేదు. బట్ ఫ్రెషర్స్కి మాత్రమే సో ఎక్కువ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది గైస్. సో బిఫోర్ 2020 పాస్అవుట్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఇవ్వట్లేదు. సో 2020 నుంచి పాస్అవుట్ అయిన వాళ్ళందరికీ ఎక్కువ అడ్వాంటేజ్ మాట.
అండ్ ఇంకా మీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్న స్కిల్స్ వచ్చేసి హిందీ అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కంపల్సరీ వచ్చి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో గైస్ ఇంకా మీరు క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఇక్కడ అప్డేటెడ్ రెజ్యూమే, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఆధార్ కార్డు ఒరిజినల్ అండ్ జిరాక్స్ కాపీ అండ్ మీ ఎడ్యుకేషనల్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ క్యారీ చేయండి. ఇది ఏ వాక్-ఇన్ డ్రైవ్ కన్నా సరే కంపల్సరీ పట్టుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్. అయితే విప్రో వాళ్ళు మాత్రం స్పెషల్లీ సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ కూడా అడుగుతున్నారు. సో యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ విప్రో వాళ్ళే ఈ సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అడుగుతున్నారు నేను ఇప్పుడు చెప్పిన 3 కంపెనీస్లో. సో మిగిలిన కంపెనీస్ అయితే అడగడం లేదు. సో ఇది కూడా మీరు గమనించండి. సో గైస్ గుడ్ ఆపర్చునిటీ చెప్పాలి అంటే 3 జాబ్ ఆపర్చునిటీస్. సో ముందు చెప్పిన విధంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ వాక్-ఇన్ డ్రైవ్ ఆపర్చునిటీస్ అనేవి యూటిలైజ్ చేసుకోండి. త్వరగా సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉన్నది అండ్ ఇమీడియట్ జాయినింగ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ స్టిల్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. సో మరికొన్ని మంచి జెన్యూన్ జాబ్ కంటెంట్ నేను పోతే మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.